వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలు పంచదారతో పాలకోవా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పాలకోవా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి పాలని తీసుకుంటున్నామండి. ఇక్కడ పాలను వేడి చేసుకోవాలి. 6 కప్స్ వరకు పాలను తీసుకుంటున్నాము. కంప్లీట్గా 2 ప్యాకెట్స్ పాలు మనము పాలకోవా ప్రిపేర్ చేద్దాం. వీటిని హై ఫ్లేమ్లో మనం వేడి చేసుకుందాం. పాలు చూసినట్లయితే అట్టులాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు కలుపుతూ పాలను మరిగించుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేదంటే పాలు మరిగిపోతాయి. పాలు మొత్తం చిక్కబడేంత వరకు వీటిని మరిగించుకోవాలి. సైడ్కి మీగడ ఫామ్ అయినట్లయితే దీన్ని పాలల్లో మిక్స్ చేస్తూ ఇలా కలుపుకుంటూ మనము పాలు దగ్గరికి చిక్కగా అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పాలు మరిగి దగ్గరికి చిక్కబడ్డాయి కదా. వీటిని కంటిన్యూగా కలుపుకుందాం. ఇలానే కడాయికి పక్కన అంటుకున్న మిగడంతా కూడా ఇందులో మిక్స్ చేస్తూ బాగా కలుపుదాం. ఇలా మ్యాష్ చేస్తున్నట్టు మంచిగా పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం. 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేద్దాం. మీకు ఇంకా స్వీట్ కావాలంటే మరి కొంత షుగర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కంటిన్యూగా ఇలా కలుపుకుందాం. ఇదంతా దగ్గర పడి ఒక ముద్దలాగా రావాలి. ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేయాలి. ఇది మొత్తం దగ్గరికి అయింది కదా. ఇలా కంటిన్యూగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు కొద్దిగా చేతికి గీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఇలా కొద్దిగా తీసుకొని ఇలా బాల్స్లో చుట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసి ఇలా గుంతల ఫింగర్తో చేస్తే మన దూద్ పేడ పాలకోవా రెడీ. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ పాలకోవా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్ని కూడా మీకు ముందే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.